అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూడ్ 24వ భాగం. రచయిత ప్రసన్న లక్ష్మి గారు. చరణ్, కంగ్రాట్స్, నువ్వు మామూలుగా కాబోతున్నావు. అర్జున్ కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. నువ్వు టెన్షన్ పడుకు, నేను చెప్పనులే. డాక్టర్తో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. ఎందుకు అమృత నీ లైఫ్ని రిస్క్లో తీసుకుంటావు? నీకు తెలియదు చరణ్, ఒక మనిషిని ఇంతలా ప్రేమించవచ్చా అనేది నేను అర్జున్ దగ్గర తెలుసుకున్నాను. నేను ఈ మధ్య తన డైరీ చదివాను. అర్జున్ నన్ను మోసం చేశాడనుకున్నాను, కానీ తను ఎంత నరకం అనుభవించాడో నాకు తెలుసు. ఒంటరిగా, చీకటంటే భయంగా, నన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యాడు. అక్కడెక్కడో నాకు జరిగితే ఇక్కడ అర్జున్కి ఎలా తెలిసింది? అది నాకు తెలియదు, కానీ అతను ఫీల్ అయ్యాడు. తనే నేనుగా బ్రతుకుతున్నాడు. అలాంటిది తన ప్రేమ రూపం నాలో పెరుగుతుందని దానిని తుంచేయమంటావా? నేను వెళ్ళిపోతే తను బ్రతకలేడు నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. తనకి అసలు ఈ విషయం తెలియకూడదు. చరణ్, తెలిస్తే మాత్రం ఈ బేబీని తీపించేస్తాడు. ఎవ్వరికి ఈ నిజం తెలియకూడదు. ఈ మాట మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. నాకు నువ్వు మాట ఇవ్వు చరణ్. నాకు నీ హెల్ప్ కావాలి. గౌతమ్, అలాగే నీలాంబరి నిజ స్వరూపం అర్జున్కి తెలియాలి. అత్తయ్యని అర్జున్ని కలపాలి. అంతేకాదు, ఒక మంచి అమ్మాయితో తనకి పెళ్ళి చేయాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతోందా అమృత? మళ్ళీ అర్జున్కి పెళ్లి చేయడం ఏంటి? నువ్వు నాకు మాట ఇచ్చావు, తప్పకుండా హెల్ప్ చేయాలి. అర్జున్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. కార్ స్టార్ట్ చేయి. ఇల్లు రావడంతో వెంటనే కార్తీక్ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని పంటి బిగువున దాచుకున్న బాధను అంతా కన్నీళ్ల రూపంలో జార విడుస్తూ అలాగే ఉండిపోతుంది. హలో చరణ్, ఏంటి బయటే ఉన్నావు? పదా లోపలికి వెళ్దాం అంటాడు అర్జున్. నేను వస్తాను. ఇందాక అమృత కళ్ళు తిరిగి పడిపోయింది. నీకు కాల్ చేశాను, బట్ నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. తను చాలా వీక్గా ఉందని చెప్పారు. బాగా రెస్ట్ తీసుకోమన్నారు. తనని బాగా చూసుకో. ఇప్పుడంతా బాగానే ఉంది. అది విన్న అర్జున్ వెంటనే పరిగెడుతూ రూమ్కి వెళ్తాడు. అమ్ము, మై ప్రిన్సెస్, డోర్ ఓపెన్ చేయి. అమ్ము, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటాడు అర్జున్. అమృత కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైంది? నాకు చరణ్ అంతా చెప్పాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇప్పుడు ఎలా ఉంది నీకు? చాలా వీక్గా ఉన్నావు. ఇక్కడ రా. ఇక నుంచి నువ్వు పని చేస్తే నేను అస్సలు ఒప్పుకోను అంటాడు అర్జున్. అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమృత. వెంటనే తన కళ్ళు తుడుచుకొని, నాకేం కాలేదు అర్జున్, డాక్టర్స్ అంతే చెప్తారులే, వీక్గా ఉండి పడిపోయాను. అంత మాత్రాన పనులవి ఆపివేసుకొని కూర్చోలేం కదా. అమ్ము, నువ్వు ఏడ్చావు కదూ, చూడు కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఓయ్, ఎందుకు అంతలా బాధపడిపోతున్నావు? ఏమైంది? అమ్ము, నీ రూట్కి కూడా నిజం చెప్పవా? నాకేమీ కాలేదు. నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది నాకు. అంతే, పద కాఫీ ఇస్తాను. చాలా అలసిపోయి ఉంటావు కదా అని అంటుంది అమృత. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. అదేంటో నేను కనుక్కుంటాననుకొని, సరే నేను నీకు జ్యూస్ తీసుకొని వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంకా ఏం మాట్లాడకు నా కోసం అంటూ కిచెన్లోకి వెళ్తాడు అర్జున్. సారీ అర్జున్, ఇకపై నిన్ను బాధ పెడతాను. అదంతా నీ కోసమే. ఐ లవ్ యూ అర్జున్. కాదు కాదు మిస్టర్ రూడ్. అంతలో అర్జున్ జ్యూస్ తీసుకొని రూమ్కి వెళ్తాడు. తాగిన తర్వాత, ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకంత డల్గా బాధగా కనిపిస్తున్నావు? నువ్వు చెప్తావా లేక నా రీతిలో నన్ను తెలుసుకోమంటావా అంటాడు అర్జున్. అదేమీ లేదు అర్జున్, మా ఫ్రెండ్ సుహాసిని అని ఉందిలే, ఈ మధ్య నాకు పరిచయమైంది. చాలా మంచిది తను. ఇప్పుడు ప్రెగ్నెంట్. వాళ్ళ హస్బెండ్ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు తనని. ఇది హ్యాపీ న్యూసే కదా, సంతోషపడాల్సిన విషయంలో మరి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అని అడుగుతాడు అర్జున్. ఇప్పుడే ఉంది అసలు మ్యాటర్. తను ప్రెగ్నెంట్ అయినా డాక్టర్స్ డెలివరీ కష్టమని, తన ప్రాణాలకు ప్రమాదం అని, బేబీని తీసివేయడమే బెటర్ అని చెప్పారు. అందుకే బాధగా ఉంది. వాళ్ళ హస్బెండ్ మాత్రం బిడ్డను తీసివేయొద్దన్నాడు. ఒకవేళ నువ్వైతే ఏం చేస్తావు? అమ్ము, ఇలా అస్సలు జరగకూడదు ఎవరికి కూడా. ఎప్పుడు ఇలా మాట్లాడకు. నేనైతే బేబీని తీసివేయండి డాక్టర్స్ చెప్పేవాడిని. నాకు నా బేబీ కన్నా నా వైఫే ముఖ్యం. తన వల్లే కదా నేను ఉన్నాను. నువ్వు నీ ఫ్రెండ్కు చెప్పు ఆ బేబీని తీపివేయించుకోమని. కొంచెం బాధగా ఉన్న ఫ్యామిలీ బాగుంటుంది. వాళ్ళ హస్బెండ్తో నేను మాట్లాడతాను. అయ్యో, అంత అవసరం లేదులే, నేను చెప్తాను. వాళ్ళ గురించి మనకు ఎందుకు చెప్పండి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటానని వెళ్ళి పడుకుంటుంది అమృత. ఏదో జరిగిందమ్ము, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అని అనిపిస్తోంది. త్వరలోనే అదేంటో నేను తెలుసుకుంటాను అని అనుకుంటాడు అర్జున్. నెక్స్ట్ డే మార్నింగ్. అర్జున్, గుడ్ మార్నింగ్ అమ్ము, నీకోసమే బ్రేక్ఫాస్ట్ చేశాను, రా వచ్చి కూర్చో. ఈరోజు నేనే నీకు తినిపిస్తాను అని అంటాడు. చరణ్, ఇలారా, నాకు నువ్వు తినిపించు అని అంటుంది అమృత. నీ చేత్తో నాకు తినాలని ఉంది. అది విన్న అర్జున్, అసలు అమ్ముకి ఏమైంది? అమ్ము, నేనున్నాను కదా నీకు తినిపించడానికి, నిన్ను చూసుకోవడానికి. నేను తినిపిస్తానులే, నువ్వు తిను అని అంటాడు అర్జున్. అవును అమృత, అర్జున్ అంత ప్రేమగా నీకు తినిపిస్తాను అని అంటుంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తినిపిస్తున్నాడు కదా, నువ్వు తిను, ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా అంటాడు చరణ్. సారీ అర్జున్, నిన్ను బాధ పెడుతున్నందుకు. అర్జున్, నాకు ఈరోజు చరణ్ చేత తినాలని ఉంది.
చరణ్ తినిపించు అని తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అర్జున్ చూడు ఎంత బాధపడుతున్నాడో. తప్పదు చరణ్, నీలాంబర్ అత్తయ్యకి నిజం అంతా తెలిసిపోయింది. లలితాదేవి అత్తయ్య బ్రతికి ఉందని నేనే తీసుకొచ్చానని అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఏం చేయడానికి లేదు. తను చెప్తున్నట్టుగా నేను వినాలి, లేదంటే అర్జున్ని చంపేస్తారు లలితాదేవి అత్తయ్య. అందుకే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇంత జరుగుతుందా? నాకేం చెప్పలేదు ఎందుకు? చెప్పుంటే ఏదైనా చేసేవాళ్ళం కదా అంటాడు చరణ్. చరణ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అటు అర్జున్కి, అత్తయ్యకి, ఈ ఫ్యామిలీ అంతటి కూడా సేఫ్ కాదు. నేను వెళ్ళిపోతేనే బాగుంటుంది. నువ్వు కూడా నా వెంట ఉండాలి అని అంటూ చరణ్కి అడుగుతుంది. నేను ఎప్పటికీ నీకు సపోర్ట్గానే తోడుగానే ఉంటాను అమ్ము. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు చరణ్. ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అని అర్జున్కి అస్సలు తెలియకూడదు. సెకండ్, నన్ను తనే బయటికి తన చేతులతో పంపించేయాలి. మంచి అమ్మాయితో అర్జున్కి పెళ్లి చేయాలి. అర్జున్ వస్తున్నాడు, నువ్వు తినిపించు అంటుంది. చూడు రాక్షసి, ఆ చరణ్ గడు పెడుతుంటే లొట్టలు వేసుకుంటూ తింటోంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను చరణ్, నా గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏదో గిఫ్ట్ అంటున్నాడుగా అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు ప్లీజ్, నా కోసం తనని సంతోషంగా ఆఫీస్కి పంపించు, ఆ తర్వాత చూసుకుందాం, నేను బయటికి వెళ్తానని చరణ్ వెళ్ళిపోతాడు. అర్జున్, నువ్వు చిన్నపిల్లాడివి కాదు కదా అని అంటుంది అమృత తన మీదకి లాక్కొని నడుము పట్టుకొని. ఇవన్నీ చేస్తున్నాను కదా, పెద్ద మనిషి నేలే, అయినా నీ దగ్గర నేను ఎప్పుడు చిన్నపిల్లవాడిని. సరే నన్ను రూడ్గా మారిపోమంటావా? మరి వాడి చేతితో తింటావా? మా మీద ప్రేమ తగ్గిపోతోంది, చూసుకోండి. నాకు ఇస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోతానంటాడు అర్జున్. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని నుదుటి మీద కిస్ చేసి ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్తున్న అమృతం చూసి, ఓయ్ నా గిఫ్ట్ నువ్వు ఇంకా ఇవ్వలేదు అని వేగంగా వెళ్ళి అమృత బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళొస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అర్జున్. చరణ్, అమృత, ఒక అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది, సాయంత్రం వస్తాను అని అంటోంది, నేను ఏం చెప్పను అని అడుగుతాడు. ఓకే అని చెప్పు చరణ్, తనని రమ్మను, అర్జున్తో నేను మాట్లాడతాను. మరోవైపు, హలో అర్జున్ గారు, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది డాక్టర్. నేనే మీ ఆఫీస్కి వద్దామని అనుకుంటున్నాను, ఇంతలో మీరే షాప్లో కలిశారు, మీతో కొంచెం మాట్లాడారు అర్జున్ గారు. ఓకే డాక్టర్, చెప్పండి నీ ప్రాబ్లం. మీ వైఫ్ నిన్న హాస్పిటల్కి వచ్చింది. ఎస్ తెలిసింది, తను చాలా వీక్గా ఉందన్నారంట. తనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్, ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మీ వైఫ్ 1 month ప్రెగ్నెంట్ అర్జున్ గారు. కానీ వావ్, గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. మరి అమృత నాకు ఎందుకు ఏం చెప్పలేదు? చరణ్ కూడా ఏం చెప్పలేదు. తన గర్భసంచి చాలా వీక్గా ఉంది అర్జున్ గారు, డెలివరీ చాలా కష్టమవుతుంది, తన ప్రాణాలకి చాలా ప్రమాదం, బేబీని తీసివేయడం బెటర్. అర్జున్ గారు, మీ వైఫ్ ఒప్పుకోవడం లేదు, మీరే తనకి చెప్తే బాగుంటుంది అర్జున్ అంటుంది ఆవిడ. రాత్రి తన ఫ్రెండ్ అని చెప్పిన విషయం గుర్తొస్తుంది డాక్టర్కి. డాక్టర్, నేను చూసుకుంటాను, మళ్ళీ కలుద్దాం, మీరు వెళ్ళండి అంటూ వెంటనే ఇంటికి వెళ్తాడు అర్జున్. అమ్ము ఏంటి అర్జున్, నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది, అలా మౌనంగా ఉంటే సరిపోదు, చెప్పు, నాకు ప్రెగ్నెంట్ అని నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు అర్జున్, ముందు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను అని అంటాడు చరణ్, నువ్వు ఆగు, నీకు తెలిసి కూడా నువ్వు నిజం చెప్పలేదు కదా, నీకు మాట్లాడే అర్హతే లేదు. అయినా ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన విషయం. అమృత, చరణ్ నువ్వు వెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతానని అనడంతో చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే, ఎందుకు చెప్పలేదనేది నేను అర్థం చేసుకోగలను, పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? హాస్పిటల్కి నేను రాను. గట్టిగా ఊపిరి పీల్చుకొని అర్జున్ అమృత చేతిని తన చేతిలోకి తీసుకొని, అమ్ము బేబీ కావాలి నిజమే, కానీ ప్రాణాల మీద తెచ్చుకునేంత కాదు, నాకు నువ్వు ముఖ్యం అమ్ము, నువ్వు ఉంటే అది చాలు నాకు, నేను నీకున్నాను, నాకు నువ్వు అది చాలు అమ్ము, పద హాస్పిటల్కి వెళ్దాం, ఆపరేషన్కి రెడీ చేయమని డాక్టర్స్ కూడా ఇన్ఫామ్ చేస్తానంటాడు అర్జున్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుస్తుందా? సరే, నీకు ఒక నిజం చెప్తాను, గుండెని రాయి చేసుకొని విను. చరణ్, సుహాసిని వచ్చింది అమృత అని అంటాడు అర్జున్. పద, నీకు అక్కడే నేను అంతా కూడా చెప్తానని అర్జున్ని బయటకు తీసుకొని వెళ్తుంది. హలో సుహాసిని, ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడు, అతనే అర్జున్, నా హస్బెండ్, గొప్పగా ప్రేమిస్తాడు కానీ చాలా బోరింగ్ పర్సన్. అర్జున్ సుహాసిని నీకు కాబోయే భార్య అని పరిచయం చేస్తుంది ఒకరినొకరికి. అమృత అని గట్టిగా అరుస్తాడు అర్జున్. దాంతో అంతా సైలెంట్ అయిపోతుంది. అమృత, ఎందుకు అర్జున్ అలా అరుస్తున్నావు? నాకు నీ నుంచి విడాకులు కావాలి, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, నన్ను ఆ రోజు మోసం చేసి వెళ్ళిపోయావుగా, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా చూపించాలంటే నీతో ఇష్టం ఉన్నట్లుగా నాటకం ఆడాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు 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 అని గట్టిగా చెప్తుంది. వావ్, ఏం నాటకం ఆడుతున్నావు, నీ గురించి నాకు తెలియదా? బేబీని తీసివేయనని చెప్పి ఇదంతా చేస్తున్నావు కదా అంటాడు అర్జున్. హలో మిస్టర్ రూడ్, నా కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రి నువ్వు కాదు, ఆ బేబీకి తండ్రి చరణ్.
అక్కడ ఉన్నవారంతా కూడా షాక్ అవుతారు. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవును అర్జున్, నా బేబీకి తండ్రి చరణ్. నువ్వు మోసం చేసి వెళ్ళాక నేను చరణ్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాం. అంతలో నువ్వు కనిపించావు. నీ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను నీ లైఫ్లోకి వచ్చాను. అంతే, నాకు మనసు ఉంటుంది కదా, అందుకే నేను ఈ సుహాసినితో నీ పెళ్ళి జరిపిద్దామని ఇక్కడికి తనను తీసుకొని వచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అమృత. అప్పటి వరకు దాచుకున్న బాధనంతా కూడా కన్నీటి రూపంలో విడిచేస్తుంది అమృత. అర్జున్ ఫోటో తీసుకొని బట్టలు సర్దుకొని కిందకి వెళ్తుంది అమృత. చరణ్, మన ఇంటికి వెళ్దామా అని అంటూ చరణ్తో చెప్పేసరికి ఇద్దరు కలిసి ఆ ఇంటి నుండి బయటకు వెళ్తారు. నీలాంబరి, చూసావా అర్జున్, తను ఎంత మాయలేడియో. దీనికోసమేనా ఇంత చేసావు నువ్వు? వీళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తూ ఉండు, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అది అడిగినట్టు విడాకులు తన మొహం మీద విసిరి అంటుంది. మామ్, కాస్త ఆపుతారా? అర్జున్ అన్నయ్య, నాకు తెలిసి అమృతవదిని ఎప్పటికీ ఇలా చేయదు, ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు నమ్మకం కోల్పోవద్దన్నయ్య అని అంటాడు. అవునన్నయ్య, ఏదో కారణం ఉండే ఉంటుంది అని అంటుంది శృతి కూడా. ఏ ఆపండి, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా తన మాటలు విన్నారు కదా అర్జున్, వీళ్ళ మాటలు అసలు పట్టించుకోకు, నాకు నువ్వే ముఖ్యం. అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్ము, ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇంత చేసినా నువ్వు వెళ్ళిపోతుంటే నా ఆత్మ నా నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావని అంటూ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ ఉండిపోతాడు. మరోవైపు చరణ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నువ్వేమనుకున్నావు? అర్జున్కి పెళ్లి చేద్దామని ఒప్పించి నాటకం ఆడి గౌతమ్, నీలాంబరి ట్రూ ఫేసెస్ని రివీల్ చేద్దామని అనుకున్నాం కదా, కానీ మరి ఇంతలో అర్జున్ మనసు విరిగిపోయేలా నువ్వెందుకు మాట్లాడావు? పైపెచ్చు నీ బేబీకి నన్ను తండ్రిని చేశావు. ఇద్దరం కలిసి చేసినట్టుగా చెప్పావు. నాకేం బాధ లేదు అమ్ము, కానీ ఒక్కసారి కూడా అర్జున్ గురించి నువ్వు ఆలోచించలేదా అని అంటాడు చరణ్. సారీ చరణ్, నాకు అప్పుడు ఏం చేయాలో తెలియలేదు, అందుకే నీ పేరు చెప్పాను. నాకు తెలుసు అర్జున్ ఇప్పుడు ఎంతలా బాధపడుతున్నాడో అని. నేను ఇలా చేయకుండా నీలాంబరి అర్జున్ని చంపేసేది. నాకు లైవ్లో చూపించింది. అర్జున్ ఆఫీస్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ చేయబోయింది. అర్జున్ని హర్ట్ చేసి వెళ్ళిపోదామని చెప్పింది, అందుకే అలా చేశాను. బాధపడినా క్షేమంగా ఉంటారు కదా తను, ఆ హ్యాపీనెస్తోనే బ్రతుకుతాను అంటుంది. నువ్వు వదిలేస్తే అర్జున్ని చంపకుండా అటాక్స్ చేయకుండా ఉంటుందా? నువ్వే చెప్పు అమృత అని అంటాడు చరణ్. చేయదు, తను నాకు మాట ఇచ్చింది, తప్పదు. అలా చేస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. తను గెలిచింది అనుకుంటుంది, అలా అనుకోవాలని నేను బయటకు వచ్చాను. ఆ సంతోషంలోనే ఏదో చేస్తానే దొరికిపోతుంది. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అర్జున్ ఒంటరివాడైపోతాడన్న భయం నన్ను వెంటాడుతుంది. వినయ్ అన్నతో అంతా చెప్పాలి, తను చూసుకుంటాడు. అడ్రస్ పంపించాను, తనకి వస్తూ ఉంటాడు అని అంటుంది. మరోవైపు నీలాంబరి, గుడ్ డాక్టర్, నేను చెప్పినట్లుగా బాగా చేశారు. మీరు ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోండి, ఎవరికంటా పడకూడదు, అంతా కూడా నేను చూసుకుంటాను. కొంతసేపటి తర్వాత చరణ్, హలో వినయ్, అమృత అక్కడ ఉంది అని అంటాడు. వినయ్, నువ్వు చెప్పనవసరం లేదులే, నాకు కళ్ళున్నాయి, చూడగలను అంటాడు. అమృత, అక్కడ వాడిని ఒంటరిగా వదిలేసి మనసును గాయం చేసి ఇక్కడ బాగానే ఉన్నావుగా, మరి నన్నెందుకు పిలిచావు అని అడుగుతాడు వినయ్. వినయ్, కాస్త మర్యాదగా మాట్లాడు, లేదంటే ఏం చేస్తావు చెప్పు, లేదంటే ఏం చేస్తావు అంటాడు వినయ్. గాయస్ కూల్ వినయ్ అన్న, నీకు అర్జున్ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నా మీద కోపం ఉంటుంది, అది సహజం. మేము చెప్పేది కాస్త వినన్నా, అది నా మీద నమ్మకం ఉంటేనే ఓకే చెప్పు. నాకు తెలిసి ఏదో కారణం ఉండే ఉంటుందని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే అంటూ అర్జున్ వాళ్ళ మామ గురించి అంతా చెప్తుంది. వాట్, ఇంత జరుగుతుందా? అర్జున్కి తెలియాలి కదా ఇదంతా. చెప్పకుండా నీలాంబరి బెదిరించిందని అలా వదిలేసి వచ్చేస్తావా? వాడు అక్కడ చిన్న పిల్లాళ్ళ రోధిస్తున్నాడు అమృత. అర్జున్కి అంతా చెప్తే తనని ఎవరు టచ్ కూడా చేయలేరు, తనని తనే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాడు అని అంటాడు వినయ్. ఇంత చెప్పినా ఇంకా అలాగే మాట్లాడతావు? అర్జున్కి వాళ్ళ మామ అంటే ప్రాణం. నేను చెప్పినా నువ్వు చెప్పినా అర్జున్ అస్సలు వినడు. వినే పరిస్థితిలో కూడా తను లేడు. ఇన్ని డేస్ నుంచి నువ్వే చూస్తున్నావు కదా తనని, ఎన్నిసార్లు అటాక్ జరిగిందో అతని పైన. అర్జున్ క్షేమంగా ఉండాలి, అర్జున్ లైఫ్ డేంజర్లో ఉంది. ఇప్పుడు నేను అమృత, నేను వచ్చేసాను కాబట్టి ఇప్పుడు అర్జున్పై ఎవరు అటాక్ చేయరు, ఎందుకంటే నేను ఆస్తి డాక్యుమెంట్స్ మార్చాను, సో అటాక్ జరగదు. మన దగ్గర సాక్ష్యాలు లేవు, అవి లేకుండా అర్జున్ నమ్మడు. వినయ్ అన్న, నేను చేసిన తప్పే, అర్జున్ అలా బాధపెట్టడం కరెక్ట్ కాదు, కానీ తప్పని పరిస్థితి. అర్జున్ ఖచ్చితంగా ఒంటరికి ఫీల్ అవుతాడు, కాస్త నువ్వే చూసుకోవాలి తనని. అలాగే అక్కడ ఏం జరుగుతుందో అనేది మాకు ఇన్ఫామ్ చేయాలన్నయ్య, అందుకే ఇక్కడికి పిలిచానంటుంది అమృత. అంతా నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. కావ్యనితో మాట్లాడాలంటుంది, ఇదిగో ఫోన్ అని ఇస్తాడు. హలో స్వీట్ హార్ట్, ఎందుకు అలా చేసావు? నువ్వేం బాధపడకు, మా అందరి సపోర్ట్ మీకే వదిన. నేను శృతిని
ఇక్కడంతా మేము చూసుకుంటాం, మాకు నీ మీద నమ్మకం ఉంది, ఏదో కారణం ఉండే నువ్వు ఇలా చేసి ఉంటావు మాకు తెలుసు, ఆ కారణం కూడా మాకు అనవసరం, ఇక్కడ అన్నయ్యని మేము చూసుకుంటాం కదా, నువ్వు జాగ్రత్త, బేబీ కూడా జాగ్రత్త, అమ్మ వస్తోంది, మళ్ళీ మాట్లాడతాను వదిన, ఉంటాము బాయ్ అని పెట్టేస్తుంది. వినయ్, చూసావు కదా అమ్ము, అందరి సపోర్ట్ నీకే, మా వంతు సాయం కూడా మేము చేస్తాము, సరే అర్జున్తో నేను మాట్లాడతాను, నేను వెళ్ళొస్తాను బాయ్ అని వెళ్ళిపోతాడు. నువ్వు చాలా లక్కీ అమ్ము, నువ్వు ఇంత చేసినా కూడా అందరూ నీ మీద నమ్మకం ఉంచారంటాడు చరణ్. సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, నేను నీతో ఉండలేను చరణ్, అర్థం చేసుకుంటావు కదా, నువ్వు ఆల్రెడీ నాకు చెప్పాలా, నీకు ఒక హౌస్ చూశాను, అక్కడికి వెళ్దాం పదా అని వెళ్తారు చరణ్, అమృత. అర్జున్ తలుపు తీయరా, నీతో కొంచెం మాట్లాడాలి, మళ్ళీ ఇలాగ రూమ్లో ఉండిపోతావా అంటాడు వినయ్. అర్జున్ తలుపు తీయరా, నాకు ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని లేదు, నువ్వు వెళ్ళిపో వినయ్, అమృత గురించి నీకు తెలియని నిజం ఒకటి చెప్పాలి, నీతో మాట్లాడాలి, సరే నేను వెళ్ళిపోతానంటాడు వినయ్. వినయ్ ఆగు అంటూ తలుపు తీస్తాడు అర్జున్. ఇదిగో భోజనం తీసుకొని వచ్చాను, తిని ట్యాబ్లెట్స్ వేసుకో, అమృత గురించి ఏదో నిజం చెప్తానన్నావు, ముందు అది చెప్పరా, నువ్వు అమృతను కలిసావు కదూ, నా గురించి ఆలోచించే తను మాత్రమే అంటాడు అర్జున్. బాగానే గెస్ట్ చేసావు, నువ్వు అమృత మీద కోపంతో దేశంతో ఉంటున్నావు అనుకురా, కానీ ఇక్కడ సీన్ వేరేగా ఉందే, అంతా చెప్తాను కానీ ముందు భోజనం చేయాలి, నా డ్యూటీ కంప్లీట్ అవుతోంది. ఓకే తిన్నాను కదా, ఇప్పుడు చెప్పు, అక్కడ అమృత క్షేమంగా ఉందిగా, అక్కడ అంతా కంట్రోల్లోనే ఉందిరా, తను అక్కడ బాగానే ఉంది, ముందు నువ్వు చెప్పు, అమృత మీద నీకు కోపం లేదా, బాధగా లేదా అని అడుగుతాడు వినయ్. బాధ, నవ్వుతూ తను నా ప్రాణం వినయ్, నా సోల్, నా నుంచి తను నా ఉంటే వెళ్ళిపోయింది, ఏదో ఇలా ఉన్నా, కోపం అంటావా, చాలా చాలా ఉంది, కానీ ఇలా వెళ్ళిపోయింది, అందుకు కాదు వినయ్, అమ్ము ఎందుకో బాధపడుతోంది, కావాలని నన్ను విడిచి వెళ్ళిపోయింది, తను చరణ్ బేబీ అని చెప్పింది అది నిజం కాదనిపిస్తోంది, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది వినయ్, నా అమృత ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. వినయ్ అర్జున్ని హక్ చేసుకొని, వావ్ హ్యాట్స్ ఆఫ్ రా, ఎవరైనా నీ ప్లేస్లో ఉంటే ఊహించలేరు కూడా, కానీ నువ్వు తనని అర్థం చేసుకున్నావు, అవునరా, అమృత ఎలాంటి తప్పు చేయలేదు, తనతో మాట్లాడినప్పుడే తెలిసింది ఏదో కారణం ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి. మరోవైపు అమృత బేబీ, మీ నాన్నలాగా నిన్ను పెంచుతాను, సారీ మీ నాన్నని చాలా బాధ పెట్టాను, నాకు తెలుసు అర్జున్, నా మాటలు నువ్వు ఏది నమ్మలేదని, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, ఎందుకంటే నువ్వు నా మిస్టర్ రూట్ కదా అని నవ్వుకుంటుంది అమృత. మరోవైపు అర్జున్, వినయ్ నాకు చిన్న హెల్ప్ చేస్తావా, ఎస్ నువ్వు ఆర్డర్ వేరు అంతే అని అంటాడు. అమృతకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, బేబీని తీయించుకోవడానికి ఒప్పించాలి, ఎందుకంటే అమ్ము ప్రాణాలకి ప్రమాదం, రేపు ఎలాగైనా తనని హాస్పిటల్ తీసుకొని రా, ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు ప్లీజ్, నిన్నే నమ్ముకున్నాను అని అంటాడు అర్జున్. సరే అమృత కాల్ చేస్తాను, నువ్వు కూడా విను అంటాడు వినయ్. హలో అన్న, అర్జున్ ఎలా ఉన్నాడు, భోజనం చేశాడా, ట్యాబ్లెట్ వేసుకున్నాడా, తనను బాగా చూసుకో, తనకి లైట్ వేసి ఉంచు, కూల్ డౌన్, అంతా నేను చూసుకుంటాను. అమృత, రేపు అర్జున్ని చూడాలంటే అడ్రస్ పంపిస్తాను, హాస్పిటల్కి రా, రేపు మార్నింగ్. హాస్పిటల్ ఎందుకు, అర్జున్కి ఏమైనా అయిందా అని అడుగుతుంది అమృత. నువ్వు రేపు రా అమృత, అర్జున్కి ఏం కాలేదులే, ఒకసారి దూరంగా అయినా చూసుకుంటావని, ఓకే వస్తాను అన్నయ్య, మిస్టర్ రూట్ జాగ్రత్త బాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ వినయ్ అడ్రస్ పెట్టడంతో హాస్పిటల్కి వెళ్తుంది. అర్జున్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ తను వస్తుంది చూడండి, తనను చెకప్ చేయండి అని చెప్పాను కదా, అమృత వస్తుందని అక్కడే దాక్కుంటాడు అర్జున్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.